హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కరుణాకర్ ఫ్రమ్ మ్యూజికో. నేను ఈరోజు మీకు ఒక అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ అప్డేట్ ఏంటంటే మేము వెరీ సూన్ వీడియో సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. నేను ఈ వీడియోలో మీకు ఈ వీడియో సిరీస్ ఎందుకు, వాటి పర్పస్ ఏంటి, వాటి కంటెంట్స్ ఏముంటాయి, వాటి నీడ్ ఏముంది, సో ఇలాగూ క్లాసెస్ అనేవి రెగ్యులర్లీ జరుగుతూనే ఉంటాయి. బట్ అడిషనల్లీ ఈ వీడియోస్ ఎందుకు అనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము కామన్లీ వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇనిషియల్ డేస్లో బాగానే ఉంటుంది, పిల్లలు ప్రాక్టీస్ చేస్తుంది, పేరెంట్స్కి అర్థమవుతుంది ఓకే దే ఆర్ డూయింగ్ వెరీ వెల్, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. బట్ రోజులు గడుస్తున్న కొద్దిగా లెసన్స్ అనేటివి కొంచెం కాంప్లెక్స్ లెసన్స్ అండ్ రియల్ టైమ్ మ్యూజిక్ థియరీస్ లెసన్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో చాలామంది పేరెంట్స్కి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి వాళ్ళు పిల్లలు ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారా రాంగ్ చేస్తున్నారా అనేది జడ్జ్ చేయలేరు. సో ఆ టైంలో దే జస్ట్ లీవ్ కిడ్స్ అనమాట. సో ఏం తెలీదు కదా వాళ్ళకి. సో వాళ్ళు మా పైన కంప్లీట్లీ డిపెండెంట్, ఓకే సార్స్ వాళ్ళు క్లాస్లో చూసుకుంటారులే అని చెప్పేసి. సో ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి వీ గోనా డూ ట్యూటోరియల్ వీడియోస్ స్పెషల్లీ ఫర్ పేరెంట్స్. సో ఈ వీడియోస్ వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఇంట్లో పిల్లలు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చూసి వాళ్ళు కరెక్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేకపోతే రాంగ్గా చేస్తున్నారా అనేది మీరు జడ్జ్ చేయగలుగుతారు. మాకు కాదు, మీరు కూడా ఇంట్లో వాళ్ళకి గైడెన్స్గా హెల్ప్ చేయవచ్చు. అండ్ సెకండరీ ఏంటంటే చాలామంది పేరెంట్స్ దే అప్రోచ్డ్ us, దే కాంటాక్టెడ్ us, మాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ సరైన టైం దొరకట్లేదు ప్రాక్టీస్ చేయడానికి. పాస్ట్లో మా టైంలో అంత ఫ్లెక్సిబిలిటీ అండ్ అంత అవైలబిలిటీ లేకుండే మ్యూజిక్ క్లాసెస్, సో మేము నేర్చుకోలేదు అని చెప్పి చాలామంది పేరెంట్స్ బాధపడ్డారు మాతో. సో వాళ్ళకి మేము మా సైడ్ నుంచి హెల్ప్ చేయాలని చెప్పేసి వీడియోస్ సిరీస్ అనేవి మేము స్టార్ట్ చేసినాం, ట్యూటోరియల్ వీడియోస్ అని. సో కాంప్లెక్స్ థియరీస్ అన్ని కూడా, కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ కూడా చాలా సింప్లిఫైగా ఒక 2 minutes ట్యూటోరియల్ 3 minutes వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వెన్ ఎవర్ యూ గెట్ టైం మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వాళ్ళకి మీ పిల్లలకు కూడా మీరు హెల్ప్ఫుల్గా గైడెన్స్ ఇవ్వచ్చు. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి చాలామంది పిల్లలు డిఫరెంట్ రీజన్స్తో కొన్నిసార్లు క్లాసెస్ లాంగ్ గ్యాప్ ఇచ్చేస్తారు, 2 weeks 3 weeks 1 month ఇచ్చేస్తారు. సో ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 3 months కష్టపడి నేర్చుకున్నదంతా కూడా ఆ 3 weeksలో వ్యానిష్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే హ్యాండ్ ప్రాపర్గా రాదు, మళ్ళీ దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఫ్రమ్ ద బిగినింగ్. అలా చాలామంది లాస్ అయిన స్టూడెంట్స్ని కూడా నేను ఎంతోమందిని చూస్తాను. సో ఇదొక ప్రాబ్లం అనమాట. సో ఇలా గ్యాప్ వచ్చినప్పుడు సో హౌ టు కీప్ అప్ విత్ ద క్లాసెస్ అనే దాని గురించి నేను ఈ వీడియోస్తో చేస్తున్నాను. సెకండ్ వచ్చేసి డే బై డే లెసన్స్ అనేవి వెళ్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో ఇనిషియల్లీ స్కేల్స్ నేర్చుకుంటాము, దాని తర్వాత కార్డ్స్ నేర్చుకుంటాము. ఇప్పుడు స్కేల్స్ నేర్చుకునే టైంలో బాగానే ఉంటుంది, కార్డ్స్ నేర్చుకునే టైంలో పిల్లలు ఏం చేస్తారంటే ఓన్లీ కార్డ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు స్కేల్స్ నేర్చుకున్నది వాళ్ళు మర్చిపోతారు. సో మళ్ళీ తర్వాత ఆఫ్టర్ ఒక 1 month తర్వాత వాళ్ళకి అడిగితే ఇమ్మీడియట్లీ గుర్తు రాదు, ఎందుకంటే రివిజన్ లేకపోవడం వల్ల. సో రివిజన్ ఎలా చేయాలి అండ్ ప్రాక్టీస్ ఎలా ఆన్ టైం పెట్టుకోవాలి, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ ఇన్నోవేషన్ ఎలా చేయాలి, మ్యూజిక్ ఇన్నోవేషన్ ఎలా చేయాలి, ఇంప్రొవైజేషన్ ఎలా చేయాలనే విషయం కొరకు హెల్ప్ చేయడానికి మేము ఈ వీడియో సిరీస్ చేస్తున్నాం. అండ్ ఫోర్త్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ లెసన్స్ అనేటివి డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల కొన్నిసార్లు వాళ్ళకి బోర్గా ఫీల్ అవ్వడము కానీ లేకపోతే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావడం ప్రారంభం అవుతుంది. సో పిల్లలు ఇనిషియల్లీ చాలా ఇంట్రెస్ట్ సో ప్యాషనెట్గా వస్తారు. సో లెసన్స్ అనేటివి రెగ్యులర్ లెసన్స్ అవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం బోర్గా ఫీల్ అవ్వడము. సో మ్యూజిక్ అనేది ఒక పీస్ఫుల్ థింగ్, బట్ ఆ టైంలో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒక బర్డన్ లాగా ఒక స్ట్రెస్ లాగా ఫీల్ అవుతుంటారు. సో ఆ టైంలో పిల్లలు మరి ఆ మ్యూజిక్ ఆ లెసన్స్ని ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినట్టు వాళ్ళ టేస్ట్కి తగ్గేటట్టుగా ఎలా లెసన్స్ని డిజైన్ చేయాలి అనే దాని కొరకు కూడా ఈ వీడియో సిరీస్ అన్నీ కూడా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ థింగ్స్ అండ్ ఇంతే కాకుండా సో ఏ లెవెల్ వాళ్ళకి ఆ లెవెల్లో అంటే స్కేల్స్ నేర్చుకున్న వాళ్ళు, కార్డ్స్ నేర్చుకున్న వాళ్ళు కొన్ని ఫండమెంటల్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకున్న నాలెడ్జ్లో సాంగ్స్ని సో వైరల్ సాంగ్స్ని మ్యూజిక్ పీసెస్ని ఎలా బ్రేక్ డౌన్ చేయాలి, ఎలా కీపప్ చేయాలి, ఎలా సాంగ్స్ని ప్లే చేయాలి అనేది చెప్తాను. అండ్ అంతేకాకుండా ఒక జామింగ్ సెక్షన్లో లేకపోతే ఒక ఆర్టిస్ట్తో లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు పాటలు పాడుకుంటూ లేకపోతే మీరే కవరప్ సాంగ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నిటిని కూడా మేము టీచ్ చేస్తూ ఉంటాం. అండ్ పేరెంట్స్ మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు ఉండొచ్చు. వీ ప్రొవైడ్ సర్టిఫికేట్స్ ఫర్ కిడ్స్. ఆ సర్టిఫికేట్ వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్లోనూ యూస్ఫుల్ అవుతుంది
సో మీరు బయట చూసుకుంటే ట్రినిటీ, ఏబిఎస్ఆర్ఎం, రాక్ మ్యూజిక్ స్కూల్ అని ఇలా పెద్ద పెద్ద చైన్స్ ఉన్నాయన్నమాట. సో వాట్ దే డూ యాక్చువల్లీ, సో వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ తీసుకుంటారు. ఒకటి థియరీ, కంప్లీట్ థియరీ, సో ఫండమెంటల్ నేర్పిస్తారు. ఆ ఫండమెంటల్స్లో ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేయాలి, ఎగ్జామ్స్ హైయర్ ఎడ్యుకేషన్కి గైడెన్స్ ఏమీ ఇవ్వరు. సెకండ్ థింగ్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ అనమాట, ఎగ్జామినేషన్ క్లాసెస్. ఈ ఎగ్జామినేషన్ క్లాసెస్లో వాట్ దే డూ, ఓన్లీ ఎగ్జామ్ రిలేటెడ్ టాపిక్స్ని మాత్రమే కవర్ చేస్తారు. ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఎలా ప్లే చేయాలి, ఆ సాంగ్ ఎలా నేర్చుకోవాలనేది మాత్రమే నేర్పిస్తారు. కానీ ఆ సాంగ్ ఏ స్కేల్లో ఉంది, ఆ సాంగ్లో ఏమేమి కార్డ్స్ వస్తున్నాయి, ఆ సాంగ్ని బ్రేక్ డౌన్ చేయడం, ఇవన్నీ ఏమి చేయరనమాట. బట్ మేము ఇక్కడ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఇయర్ ట్రైనింగ్. ఇయర్ ట్రైనింగ్ అంటే వాళ్ళు విన్నది వాళ్ళు ప్లే చేస్తారు, వాళ్ళకి నచ్చినది వాళ్ళు ప్లే చేస్తారు. సో వీఆర్ వెరీ ప్రౌడ్. మా కిడ్స్ ఈ రోజుకి లైక్ 5 yearsలో దే ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ లెవెల్. పేరెంట్స్కి అర్థం అవ్వదు కానీ, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా సో వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు ఏంటి అనేది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఈ చిన్న విషయం చెప్తున్నాను. సో రీసెంట్లీ మా అకాడమీకి, మా స్టూడియోకి ఒక పాప వచ్చింది. షీ హ్యావ్ డన్ పియానో grade 4 అనమాట. ట్రినిటీ grade 4 చేసింది తను. అండ్ ఫ్రమ్ పాస్ట్ 7 years షీ ఈస్ లర్నింగ్ కీబోర్డ్ అండ్ పియానో. సో she played a song, she don't know in which scale it is in. సో ఆ స్కేల్ ఏంటి, దానికి వచ్చే కార్డ్స్ ఏంటి ఏమీ తెలియదు. స్కేల్ అనేది బేసిక్ థింగ్ అనమాట, ఆ స్కేల్ రికగ్నైజేషన్. సో స్కేల్ రికగ్నైజేషన్ అంటే ఏంటంటే, ఒక పర్సన్ వాయిస్ విని ఆ పర్సన్ ఎవరు అని గుర్తుపట్టడం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా వాయిస్ విని ఓకే కరుణాకర్ స్పీకింగ్ అని గుర్తుపట్టడం అనమాట. సో అంత బేసిక్ థింగ్ కూడా మరి అక్కడ కనిపెట్టలేని పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది. సో ఐ కాల్డ్ మై ఫేవరెట్ స్టూడెంట్, అవర్ లిటిల్ బాయ్ ఇవాన్. సో ఇవాన్ని ఉన్న ఒక బాబు ఉన్నాడు, 5 years అనమాట. తనకు పిలిచి ఆ పీస్ చూపించా. సో ఈ నోట్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ స్కేల్ ఏంటంటే ఈ సెట్ ఇట్ ఈస్ డి మైనర్. తను డి మైనర్ ప్లే చేస్తుంది అనమాట. సో చిన్న ఏజ్లో ఇంత అచీవ్ చేస్తున్నారు పిల్లలు. అండ్ పేరెంట్స్కి మరి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బట్ నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళ మ్యూజికల్ జర్నీలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఐ విల్ స్టాండ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్. నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను దానికి. అండ్ ఎప్పుడు మీ ఫేవర్లోనే ఉంటాం మేము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది పేరెంట్స్ మాకు కాంటాక్ట్ అవుతారనమాట. ఏమని అంటే, ఒకవేళ ఇన్ కేస్ పిల్లలు ఒక క్లాస్కి అబ్సెంట్ అవుతే ఆ క్లాస్ని మరి తర్వాత మీరు ఏమన్నా కాంపెన్సేట్ చేస్తారా, కవరప్ చేస్తారా అని చాలామంది పేరెంట్స్ మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ కూడా ఏ అకాడమీలో కానీ, ఏ ఇన్స్టిట్యూట్లో కానీ, ఏ ఎడ్యుకేషనల్ సెంటర్లో కానీ ఒక బ్యాచ్ని మరి క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు, ఒక స్టూడెంట్ అబ్సెంట్ అయినప్పుడు ఆ స్టూడెంట్కి సపరేట్గా క్లాసెస్ అనేది తీసుకుంటాం. మనం నార్మల్గా చూసుకుంటే, లాజికల్లీ చూస్తే ఆ స్టూడెంట్కి, ఫీజు కట్టే పేరెంట్స్కి ఇద్దరు కూడా అది లాస్. కానీ ఇది మేము దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేస్తున్నామంటే, ఈ వీడియోస్ అన్నీ కూడా ఒక విధంగా ఒక వేలో మేము ప్లాన్ చేస్తున్నాం. ఏంటంటే మిస్ అయిన క్లాసెస్లో ఉన్న లెసన్స్ని, వర్క్స్ని కవరప్ చేసేలాగున మేము ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో అండ్ వెన్ ఎవర్ వీఆర్ అవైలబుల్, బోత్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో అనమాట, మేము అండ్ మీరు అందరూ కూడా అవైలబుల్గా ఉన్నప్పుడు, సో వీ గోన్న టేక్ ఎక్స్ట్రా క్లాసెస్ యాజ్ జామింగ్ సెక్షన్, వర్క్షాప్స్. ఇవి రెగ్యులర్ క్లాసెస్లో ఉండవు, ఇవి ఎక్స్ట్రా టైం ఉంటుంది. లైక్ ఈచ్ క్లాస్ వచ్చేసి 2 to 3 hours ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు పిల్లలు ఏం నేర్చుకుంటారంటే, జామింగ్ ఎలా చేయాలి, సాంగ్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ నేర్చుకుంటారు. అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్, వాళ్ళకు వచ్చిన మ్యూజిక్ థియరీని బేస్ చేసుకొని ఒక వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ టేస్ట్లో వాళ్ళు ఎలా సాంగ్స్ని బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఒక మ్యూజిక్ని క్రియేట్ చేసుకోవాలి అనేది నేర్చుకుంటారు. అండ్ వర్క్షాప్ అనమాట. ఈ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వర్క్షాప్లో నాట్ ఓన్లీ వాళ్ళు సపోజ్ ఒక బాబు ఒక గిటార్ నేర్చుకుంటున్నాడు అనుకోండి. సో గిటార్ థింగ్సే కాకుండా కీబోర్డ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. యాజ్ ఎ మ్యూజిషియన్ కీబోర్డ్ పైన కూడా కొంచెం ఐడియా ఉండాలని చెప్పేసి, సో వాళ్ళకి ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్గా, సో వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగున్న, బెనిఫిట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి మెంటలీ, ఫిజికలీ అండ్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ వాళ్ళు మ్యూజిక్లోనే హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే ఆ ఎడ్యుకేషన్లో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేలాగున మేము ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో నేను పేరెంట్స్కి చెప్పాలనుకుంటుంది అంటే, మీరు ఇన్ కేస్ ఒకవేళ పిల్లలు ఒక లైక్ డుమ్మ కొడితే ఆ కాంపన్సేషన్ అనేది మీకు వీడియో రూపంలో, ఆ వర్క్ అండ్ నోట్స్ రూపంలో మీకు వస్తుంది. సో ఫిజికల్లీ మేము ప్రతిసారి అవైలబుల్గా ఉండము కాబట్టి, సో ఎవ్రీ టైం మేము కాంపెన్సేట్ చేయలేము. అండ్ కాంపెన్సేషన్ అనే థింగ్ ఎక్కడ కూడా ఉండదు. బట్ వీ ఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సపోర్టివ్గా
ఉండాలి అండ్ ఉన్నారు కూడా. చాలా థ్యాంక్ యూ దానికి. కాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే సో ఒక లైక్ కొంతమంది పేరెంట్స్, నాట్ అందరూ, కొంతమంది పేరెంట్స్ ఇలా కూడా వస్తారు. లైక్ ఒక 1 monthలో లైక్ ఒక 4 classes అలా మిస్ అయితే 4 classes రాలేదు కదా, మరి ఆ 4 classeస్కి కట్ చేసి మేము ఫీ పే చేయాలా అని కూడా అంటారు. సో సార్ అండ్ మేడం అలా ఏమీ ఉండదు. సో ఒక మంత్లో 1 week కంటే ఎక్కువ పిల్లలు వస్తే యూ హ్యావ్ టు పే దట్ ఫీస్. ఓకే, ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఆన్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ఆన్ దిస్ క్లాసెస్. మేము ఈ క్లాసెస్లోనే కాకుండా పిల్లలకి అండ్ మీకు ఎలా బెనిఫిట్గా ఉండాలి, ఏమి ఉండాలి అని చెప్పేసి ప్రతి విధంగా మా వంతు మేము ప్రయత్నిస్తున్నాము. సో మీరు కూడా మాకు సపోర్టివ్గా ఉండాలి. ఇన్ కేస్ ఎనీ స్టూడెంట్ 1 month కంప్లీట్లీ రాలేదు అనుకోండి, ఆ మంత్ ఫీజు మాకు అక్కర్లేదు, అంటే మీరు మాకు పే చేయాల్సిన అవసరం లేదు. బట్ అక్కడ ఏంటి అంటే మీరే ఫుల్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 1 month బ్రేక్ తీసుకొని పిల్లలు వచ్చేసి సో సేమ్ లెవెల్ ప్లే చేయలేరు. అగైన్ దే హ్యావ్ టు రివైజ్ చేయాలి. మళ్ళీ ఎక్స్ట్రా టైం తీసుకొని కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి టు గెట్ బ్యాక్ టు ద యాక్చువల్ ట్రాక్. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ లెవెల్కి రావడానికి కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో దానికి మీరే కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అండ్ వీ విల్ స్టార్ట్ దిస్ వీడియోస్ వెరీ సూన్. సో ఈచ్ డే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ఉంటుంది. అండ్ పేరెంట్స్ మీకైతే మేము సపోర్ట్ చేయాలి, చాలా హెల్ప్ చేయాలని మా ప్రయత్నం ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ మీకు కూడా లైక్ సాంగ్స్ బ్రేక్ డౌన్ అండ్ ఎన్నో యూస్ఫుల్ థింగ్స్, ఒక బోరింగ్ లెసన్స్ని మీ ఇన్నోవేషన్తో, మీ ఇంప్రూవైజేషన్తో ఎలా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనే థింగ్స్ని మేము చెప్తాము. సో యా, స్టే ట్యూన్. ఇన్ కేస్ మీరు ఫాలో కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే చేసుకొని పెట్టుకోండి. అండ్ మన గ్రూప్స్లో కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇన్ కేస్ మీరు మా మ్యూజిక్ క్లాసెస్ కానీ జాయిన్ అవ్వాలనుకుంటే యూ క్యాన్ అప్డేట్ అస్. సో పైనున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మీకు ఎలాంటి మ్యూజిక్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఉన్నా, లైక్ ఏ వర్క్, ఒక సాంగ్ కానీ, ఒక సాంగ్ కంపోజిషనే కానీ, లేకపోతే సాంగ్ రికార్డింగే కానీ, అలాంటి మ్యూజిక్ స్టూడియోకి సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ ఏమున్నా కూడా మీరు మమ్మల్ని హ్యాపీగా కాంటాక్ట్ చేయవచ్చు. అండ్ పేరెంట్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, మీరు సేఫ్గా ఉండొచ్చు, లైక్ ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు, బికాజ్ యువర్ కిడ్స్ ఆర్ ఇట్స్ సేఫ్ హ్యాండ్స్. సో వీ టేక్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మా పాయింట్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో వీ విల్ మీట్ యూ విత్ అవర్ వీడియోస్ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ.